ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం వాళ్ళు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవినీతిమయం, కులతత్వంతో నిండిపోయిందన్నది వాళ్ళ ఆరోపణ. అలాగే కక్ష సాధింపులు ఎక్కువయ్యాయన్నది కూడా విమర్శలు. అయితే ఇవన్నీ ప్రతిపక్షాలు చేసే మాయాజాలమని కొట్టిపడేస్తూ వచ్చారు. ఇప్పుడు సాక్షాత్తు వైఎస్ఆర్ పార్టీ పార్లమెంటు సభ్యుడు అంటే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఇప్పుడు అది పెద్ద సంచలనమైంది. ఆయన మొత్తం దాదాపుగా ఒక కొద్ది రోజుల నుంచి మాట్లాడడం, అది మీడియాలో రావడం, వాటన్నింటికీ తీవ్రంగా ఆయన స్పందించి ఇచ్చిన వివరణలన్నీ ఆలోచిస్తే ఏడాది పాటు సాగిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన కులాల మధ్య చిచ్చు, అవినీతి రొచ్చుగా మారింది అన్నది అనిపిస్తోందండి ఆయన మాటల్లో. అంటే ఆయన చేసిన ఆరోపణలలో మొత్తం ఇదే ఉంది. ఇది నిజమేనా అబద్ధమా అన్నది ఇప్పుడు పెద్ద చర్చలో ఉంది. ఉదాహరణకు ఆయన చెప్పిన మాటల్లో ఆ 2 అక్షరాలు ఉన్న వాళ్ళకే పదవులన్నీ అన్నారు. అంటే ఒకే కులానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గీయులకే పెద్ద పెద్ద పదవులన్నీ వస్తాయి. అది పార్లమెంట్ అయినా, అసెంబ్లీ అయినా, తిరుమల కొండ అయినా. అంటే ఇది ఆలోచిద్దాం. అంటే రాష్ట్రం అంతా ఎలా ఉంది, తిరుపతిలో విశ్లేషిస్తే తిరుపతిలో ప్రధానంగా ఉన్నది టీటీడీ చైర్మన్. ఆ టీటీడీలో ఒక శ్వేతాన్ ఉంది, శిక్షణ కేంద్రం, దాని చైర్మన్ అంటే డైరెక్టర్ అంటాము. అలాగే తిరుపతి అభివృద్ధికి ప్రధానంగా ఉన్న తుడా, తిరుపతి ఎస్పీ, ఈ నలుగురు ఒకే సామాజిక వర్గం వాళ్ళే. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం. అంటే ఇక్కడ ప్రధానమైన పదవులన్నీ ఆ కులానికి వస్తున్నాయి అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు సాక్షాత్తు వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అన్నాడు. ఇక్కడ చూస్తే అది కనిపిస్తుంది. అలాగే చాలా చోట్ల ఇదే కులాలు ఉన్నాయి. అలాగే రామకృష్ణరాజు గారు చేసిన ఇంకొక ఆరోపణ ఏమంటే, ఒక కులాన్ని, ఆ కులం నాయకుల్ని విమర్శించాలంటే మరొక కులం కాకుండా అదే కులానికి చెందిన వారితో విమర్శలు చేయించి పదవుల ఆశ చూపించి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని. అంటే రఘురామ కృష్ణరాజు గారు ఈ విమర్శలు చేస్తుంటే అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గారి ద్వారా ఆయన విమర్శలు చేయించారు. ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని గెలిచాడు, 20 రోజుల ముందు టికెట్ ఇచ్చినా గెలిచాడు, లేకపోతే లేదని. దానికి ఆయన సమాధానం, నేను లేకపోతే అసలు వైఎస్ఆర్ పార్టీ లేదు అక్కడంతా కూడా తెలుగుదేశానికి కంచుకోట నరసాపురం ప్రాంతం, తన వల్లనే వైఎస్ఆర్ పార్టీ గెలిచింది, లేకపోతే అది కూడా లేదు, నన్ను కాళ్ళ వేళ్లా పడి బ్రతిమలాడారని ఆయన ఆరోపణలు చేశారు, విమర్శించారు. ఇది ఒకసారి ఆలోచిద్దాం. ఇది ఒక విధంగా నిజమే అనిపిస్తుంది. లేకపోతే ఈ వేళకి ఆయన మీద షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, సస్పెండ్ చేయాలి. షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, సస్పెండ్ చేయలేదు. అంటే భయపడుతున్నారా, ఒప్పుకుంటున్నారా, లేదా స్ట్రాటజీగా ఉన్నారా? ఒకవేళ ఆయన్ని షోకాజ్ నోటీస్ సస్పెండ్ అయితే ఆయన రెక్కలు వచ్చిన పక్షిలాగా ఎగిరి వెళ్లి భారతీయ జనతా పార్టీలో చేరిపోతే కేంద్ర మంత్రి అవుతాడా? కేంద్ర మంత్రి అయితే ఇక్కడ పెత్తనం చెలాయిస్తా, ఈ భయం. అలాగే ఆయన చేసిన అవినీతి ఆరోపణలు, అక్కడ పేదలకు ఇళ్ల స్థలాల్లో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి, నిజమైన పేదలకు ఇవ్వడం లేదు, ఇసుక విపరీతంగా అమ్ముడుపోతా ఉందని. ఇది ఆలోచిద్దాం. ప్రతి చోట అలానే ఉందండి. ఇసుక ప్రభుత్వం అమ్మకుండా ప్రైవేటు దళారీలకు ఎందుకు ఇవ్వాలి? ఆ ప్రైవేటు దళారీలకు ఇసుక అమ్మే అవకాశాలు కల్పించడంలోనే అవినీతి దాగి ఉన్నది.
అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు లేదా నాయకులే ఇసుక మాఫియాగా తయారయ్యారు అని ప్రజలు అంటున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇలాగే అన్ని వ్యవహారాల్లో తిరుమల కొండ భూములు ఎందుకు అమ్మాలి అంటే ఏదో ప్రభుత్వ భూములు అమ్మేసి సంక్షేమ కార్యక్రమాలు చేయాలా, ఇది ఒక విమర్శ. అంటే ఇక్కడ మద్యం ఒక మాఫియాగా తయారైంది. అంటే ఇక్కడ మొత్తం తెలుగుదేశం భాషలో చెప్పాలంటే వైను, మైను, ల్యాండు, శాండు ఇవి అమ్మకం వస్తువులు అయిపోయాయి, అవినీతికి మూలాలుగా మారిపోయాయి. వెంకటేశ్వర స్వామి భూములు అమ్మాలంటారు, కాదంటే మానేశారు. ప్రభుత్వ భూములు అమ్ముతారు, అమ్మేసి నవరత్నాలు ఇస్తారు, సంక్షేమ కార్యక్రమాలు చెప్తారు. ఇసుక మిగతా మైన్లకు సంబంధించిందంతా అంటే ఖనిజాలకు సంబంధించినంత అమ్ముకుంటారు, సొమ్ము చేసుకుంటారు. ఇలాంటి విమర్శలన్నీ వస్తున్నాయి. కాబట్టి అంటే ఈ రోజు నుంచి 2 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. అందులో ఇలాంటివన్నీ చర్చలకు రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీటన్నింటికి జవాబు చెప్పాలి కదా. తన పార్టీకి చెందిన కొంతమంది ఏదో అది ఇది విమర్శలు చేసి రఘురామ కృష్ణరాజు గారు ఏమీ లేదు అన్నా, మీకు ధైర్యం ఉంటే సత్తా ఉంటే ఆయన సస్పెండ్ చేయండి, లేదా ఆయన చెప్పినవన్నీ నిజాలని చెప్పి సరిదిద్దుకోండి. తెలుగుదేశాన్ని పక్కన పెడదాం, వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కావాలనే మీ మీద నిందలు వేస్తున్నారని అనుకుందాం. ప్రజలకు మీరు చెప్తే నమ్ముతారు. ఇప్పుడు మీ పార్టీ ఎంపీ ఇలా మిమ్మల్ని విమర్శిస్తుంటే దానికి ఎవరు జవాబు చెప్పాలి? కాబట్టి ఈ అపనిందాన్ని మీరు అనుకుంటే అంటే కులాల మధ్య చిచ్చు, అవినీతి రొచ్చు కాదు, మేము కులాల మధ్య సమానత్వాన్ని తీసుకొస్తున్నాం, అవినీతి రహిత పాలన అందిస్తున్నామని చెప్పుకోవాలి అని మీరు అనుకుంటే ముందు ఒకే కులానికి ఎక్కువ పదవులు ఇచ్చింది ఎక్కడున్నాయో చూడండి. మా తిరుపతికి రండి. అంటే నా తిరుపతి కాబట్టి చెప్తాను, ప్రతి చోట అలానే ఉంది. రండి, ఆ కులాలని ఆలోచించండి, కులాలకి సమాన ప్రాతినిధ్యం ఇవ్వండి, లేదా తెలివైన వాళ్ళని, అవకాశం ఉన్న వాళ్ళని, అర్హులైన వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టండి. కులమే అర్హత కాదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీ మీద ఉన్న నిందలు పోగొట్టుకోవాలంటే పారదర్శకంగా పరిపాలన అందించాలి. లేకపోతే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గమనించండి.